ఎవరికి ఎక్కడో వృత్తి కింద వచ్చినటువంటి భోగం కమ్యూనిటీస్ వాళ్ళు భోగం వాళ్ళు అంటాం మనం, లేదా పెద్దాపురమో చిలకలూరుపేట ఇలా వేరేస్ ఉన్నాయి కదండి. వాళ్ళకి సొసైటీకి పాపం ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఆరోగ్యం పాడైపోతుంది, పిల్లలకి సరైన గుర్తింపు ఉండట్లేదు, వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టిన తర్వాత ఏమో పిల్లల్ని దూరంగా పెడుతున్నారు, వెనక్కి వచ్చి మళ్ళీ అదే వృత్తి చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇలాగని ఉద్దేశంతో చెప్పినట్టుంది. కరెక్టే, కానీ బట్ అది దాని పోర్షన్ ఓన్లీ 5%. అసలు 95% డ్యామేజ్ భయంకరంగా జరుగుతుంది యూత్లో, సిటీస్లో. దీన్ని గురించి ఎవడో మాట్లాడతారు. ఇది భారతదేశం చాలా ఫ్రీ కంట్రీ, ముందుకెళ్తున్నాం మనం. ఓ పక్క నుంచి ధర్మం, హిందూ ధర్మం ఎక్కడ లేదు ప్రపంచంలో, మన కల్చర్ మంచిది, మనంతా చీరలు కట్టుకుంటాం, లేకపోతే మనం పక్కగా ఉంటాం. కల్చర్ అంటే పోయి అమలు గల్ఫ్ కంట్రీస్ చూస్తే అది కదా కల్చర్ అంటేని. అక్కడ పోయి చూడాలి, సౌదీలోనూ ఇంకా ఇంకో చోట చూస్తే అవి కదా కల్చర్స్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఇదే మనకి ఎలా కావాలి అలా ఫాలో అయిపోతామా? మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే ఒక్కొక్క ముక్క తీసుకుని దాన్ని జస్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోతామా? మీరు అట్లా జస్టిఫై చేసుకుంటే ఏదైనా జస్టిఫై చేసేయచ్చు, మర్డర్ చేయడం కూడా జస్టిఫై చేయొచ్చు. సో ఇది ఇప్పుడు ఇవన్నీ ట్రాప్స్ జరుగుతాయండి. 18 ఏళ్ళకి ఏ మెచ్యూరిటీ ఉంటుందండి? 18 అంటే 24-25 ఏళ్ళు వచ్చినట్టు మెచ్యూరిటీ లేకుండా పెళ్లి చేసుకుంటేనే ఎవడన్నా మోసపోతుంది, ఏ పిల్లనే మోసపోతుంది. లేకపోతే వీళ్ళకి ఏదైనా ప్రమోషన్లు కావాలి, లేకపోతే జాబులు కావాలి, లేకపోతే ఉద్యోగాలు రావట్లేదు, లేదా ఏదో కావాలి, వెళ్ళి పడుకుంటుంది. ఇప్పుడు అదే కదా జరుగుతున్నాయి. అంటే ఇది లీగలైజ్ చేసేస్తే, ఇట్లాగా అన్ని లీగలైజ్ చేసేస్తే ఇంకా వేరే దారి లేదు కదా, బతకడానికి వేరే దారి లేదు. జీతం సరిపోతే 10,000, ఉద్యోగాలు లేవు ఏం చేయమంటారు అని అడిగింది ఒక అమ్మాయి నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు. ఉద్యోగాలు లేవు ఏం చేస్తారు సార్, ఇదే చేయాలి కదా అని అడిగితే, ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఉన్నారు అలా ఉన్నారని మాట్లాడినప్పుడు, ఏంటి ఎందుకు ఎట్లా చేస్తున్నారంటే, ఉద్యోగాలు లేవు ఏం చేయమంటారు, జీతాలు 10,000 ఎలా బతుకుతారు, ఉద్యోగం తీసేశారు ఎట్లా బతకాలి, ఈఎంఐ ఎలా కట్టాలి, ఇంటికి ఎలా డబ్బులు పంపించాలి, దాంతో పేరెంట్స్ నమ్మకం మీద పంపించారు ఏం చేయమంటావు అని అడిగింది. అమెరికా వెళ్ళారు, లోన్ పెట్టుకెళ్ళాం, అమెరికాలో ఉద్యోగం పోయింది, ఇండియా వచ్చాం, ఏం చేయాలి, ఆ ₹1,00,00,000 లోన్ ఎలా తీరుస్తాం, ఎలా చేసి బతకాలి. ఇది ఇప్పుడైతే పోలీసుల ప్రాబ్లము, ఆ ప్రాబ్లము, ఏదో కొత్త సొసైటీకి భయపడింది, ఇప్పుడు భయపడక్కర్లేదు. ఇది మిగతా జనరేషన్స్కి, యూత్ జనరేషన్స్కి, కాలేజీలో ఉన్న పిల్లలకి, స్కూల్లో ఉన్న పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నామంటే నాకు అర్థం కాదు. చెత్తం సినిమాలు కూడా అలాగే ఇస్తున్నాం. ఆ కోర్ట్ అని మూవీ తీశారు, ఇంటర్మీడియట్ లవ్ చేసి పారిపోంటారు, పెళ్లి చేసుకోండి అని ఆడి చెప్తాడు, ఇంకో సినిమా వచ్చి అదేదో ఆడి చెప్తాడు. ఏంటిది నాకు అర్థం కదండి. అది చేస్తే ఫుల్ ప్లేజ్డ్గా అన్నా ఏదో కల్చర్ని తగలడాలి మనం. భిన్నత్వంలో ఏకత్వం, సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలు కలిసి ఉంటాయి, అన్ని కులాలు కలిసి ఉంటాయి, అన్ని స్టేజ్ మీద మాట్లాడే మాటలు తప్ప మీరు ఒక యూనిఫైడ్ కోడ్ సిస్టమ్, లేకపోతే ఒక సింగిల్ సిస్టమ్ చెప్పండి అసలు భారతదేశానికి. సింగిల్ లైన్లో చెప్పండి. అందరం కలిసి ఉంటాం కాబట్టి అన్ని మతాలను గౌరవించాలి. కాదండి, గౌరవించాలి, తప్పలేదండి, కులాన్ని గౌరవించాలి. బట్ మీరు పట్టుకొచ్చినప్పుడు, ఒక పాయింట్ని పట్టుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ కూడా లా ప్రొటెక్ట్ చేయాలి.